ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె న్యాయమేనని ఎమ్మెల్యే ధన్సాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల ముందు కార్మికులకు హామీల వర్షం కురిపించి ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. గత 40 రోజుల క్రితమే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో సిగ్గుచేటని విమర్శించారు ఆయన. అయితే కార్మికులు చేస్తోన్న సమ్మెకు బీజేపీ మద్దతిస్తుందని అంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. కమిటీని ఏర్పాటు చేసిన కమిటీలో కూడా చర్చలు విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏతో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ సమ్మెను బీజేపీ పార్టీ ఏ కోణంలో చూస్తుంది, మీరు మద్దతు ఇస్తారా? ఆర్టీసీ సమ్మె ఈరోజు ప్రారంభించబడ్డది. సమ్మె దానికి 41 రోజుల ముందే ఈ ఆర్టీసీ జేఏసీ కమిటీ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఈ 41 రోజులలో మా సమస్యలు ఏవైతే మేము అడిగేటి కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో మరియు వారు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలే మీరు అమలు చేయాలని అనేక సంవత్సరాల నుండి, అంటే 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అడుగుతూ ఉన్నారు. 41 రోజు ముందు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీసు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి నిన్న జేఏసీ కమిటీతోటి చర్చలు విఫలు కావడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆర్టీసీ అంటే ప్రజలతోటి అనుబంధం ఉన్న ఈ ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. కానీ వారు ఏదైతే డిమాండ్లలో అతి ముఖ్యమైంది 32 డిమాండ్లు, మొత్తం న్యాయబద్ధమైన డిమాండ్లు అవి. మీరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము హామీలు అమలు పరచలేదనే ప్రజలు బొందపెట్టారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానేది ప్రధాన అంశం. వారికి సమానంగా జీతాలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. పిఆర్సీ ఇస్తామని చెప్పింది, అమలు చేస్తామని చెప్పింది. ఈ విధంగా అనేక డిమాండ్లు వీళ్ళు పెడితే ఏ ఒక్కటి కూడా వాళ్ళ డిమాండ్ని పూర్తి చేయక పెండింగ్ బకాయిలు ఇస్తా అని చెప్పింది, ఉద్యోగత భద్రత కల్పిస్తా అని చెప్పింది. ఏ ఒక్కటి సుమారు 2.5 సంవత్సరాలు అయితే వాళ్ళు 41 రోజు ముందు చెప్పినప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు, సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు పెడచెవిన పెట్టి ఒక్కసారి కూడా చర్చకు ఆహ్వానించకుండా ఆర్టీసీ ఉద్యోగ జేఏసీకి నిన్న ఏదో హడావిడిగా ఒకరోజు ముందు, దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు కూడా లేరు, ఇవాళ ప్రజలకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ ఏదైతే ధర్నా చౌక్ ఉందో హైదరాబాద్లో భాగ్యనగరంలో ఇందిరా పార్క్ దగ్గర రోజు కూడా ఒకటి కాదు 2-3 సంస్థలు, ఉద్యోగస్తులు కానీ, యాజమాన్యాలు కానీ, విద్యా సంస్థలు కానీ, రిటైర్ ఉద్యోగులు కానీ, మహిళలు కానీ, యువత కానీ ఎవరో ఒక రోజు 2-3 టెంట్లతోటి ధర్నాలు చేస్తున్నది. ఈ 6 గ్యారంటీలలో ఒకటి అమలు పరచక, పూర్తిగా ఈ 5 డిక్లరేషన్లని పట్టించుకోక, 420 హామీలని గాలికి వదిలేసి రైజింగ్ తెలంగాణ, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మూసీ ప్రక్షాళన అని పేరు డైవర్ట్ చేసి పాలిటిక్స్ నడుస్తూ ఉన్న తెలంగాణలో. అయ్యా, వాళ్ళకొక సమయము సందర్భం ఉండదు. ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ నైట్ డ్యూటీ చేస్తారు, తెల్లందాకా ప్రయాణాలు చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు, బస్సులలో సేవలు చేస్తారు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ న్యాయబద్ధమైంది. మీరు ఇచ్చిన హామీల ప్రకారం అడుగుతారు, ఒక్కటి కూడా ఎక్కువ అడుగుతలేరు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లు తప్పకుండా నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ వారి డిమాండ్లు ప్రభుత్వం తీర్చే వరకు వారికి అండగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు కార్మికుల పక్షాన? ఆర్టీసీ సమ్మె వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతాయి. ప్రైవేట్ వాళ్ళు దోపిడికి ఎగబడతారు, ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది, మంచి దినాలు ఉన్నాయి, చాలామందికి ఇబ్బంది పాలవుతారు. కనుక వెంటనే వారితోటి సంప్రదింపులు జరిపి వారి డిమాండ్లు మొత్తం కాకుండా కానీ ఎంతో కొంత ముఖ్యమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయ సమ్మెతమని బీజేపీ దానికి మద్దతు అని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరామెన్
కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ.